అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ప్రాణం ఉన్నప్పుడు పలకరించే తీరిక మనకి ఎవ్వరికీ ఉండదు కదండి. కానీ ప్రాణం పోయాక ప్రేమను పంచే అవకాశం కూడా ఉండదు. బ్రతికున్నప్పుడు ఉండదు, ప్రాణం పోయినప్పుడు ఉండదు. కాబట్టి బ్రతికున్నప్పుడే మీ వాళ్ళకి సమయం ఇవ్వు, బంధుత్వాన్ని గౌరవించండి. అప్పుడే మన విలువలు అనేవి ఉంటాయి. లేరమ్మా, ఉంటాయి. కాబట్టి మనమంతా ఈ మానవ జన్మకు ఒక సార్థకత అనేది ఉంటుంది. అదేవిధంగా తల్లి బ్రతుకున్నప్పుడే మనకి చుట్టాలు, బంధువులు. తల్లి చనిపోతే మనకి అన్నము ఒక్క ముద్ద పెట్టేవారు కూడా ఉండరు కదండి. అందుకే అమ్మని ముందు గౌరవించండి, అమ్మ ప్రేమని పొందండి, అమ్మని ప్రతిరోజు ప్రార్థించండి, అమ్మని ఇష్టంగా కౌగిలించుకోండి, ఆ స్పర్శని పొందండి. ప్రతిరోజు మీ అమ్మకి ఐ లవ్ యూ చెప్పండి. అలాగే ఆ తల్లి మనకు అన్నందుకు తన రుణం తీర్చుకోలేకపోతే క్షమాపణ కూడా కోరండి. దయించి ఒక అమ్మగా నేను అయితే చెప్తున్నాను. అలా అని ప్రేమ పొందట్లేదని కాదు, మనం ఎక్కడో సుదూరంగా ఉంటాం. మన అమ్మని ప్రేమించాలి, కౌగిలించుకోవాలి, ఆ స్పర్శను పొందాలి. ఆ స్పర్శ పొందితే వచ్చే పులకరింతలు ఎలా ఉంటాయో ఆ అనుభవము చెప్పాలి మీరు. అప్పుడే మీరు నిజంగా ప్రేమని పొందినట్టు. మీ అందరూ కూడా అమ్మని కౌగిలించుకొని ఆ స్పర్శ పొంది అమ్మని క్షమాపణ చెప్పండి. ధన్యవాదములండి.